ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ నూతన సంవత్సరపు ఆరాధనకు వచ్చిన మీ అందరికి కూడా ఈ దినము ప్రభు మనతో మాట్లాడినట్లు మన పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రసంగి 1వ అధ్యాయము 9వ వచనము మనం చూసుకుందాం. ప్రసంగి 1:9 వచనం మనం ధ్యానించుకుందాం. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు. ప్రసంగిలో ఈ విధంగా రాయబడి ఉంది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదీ లేదు, భూమిపైన ఆకాశము కింద నూతనమైనది ఏది కూడా లేదని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ఇంకొంతసేపట్లో ఉన్నప్పటికీ మనం కొన్ని తీర్మానాలతో కొన్ని నిర్ణయములతో మనం వచ్చి ఉంటాం. అయితే దానికి ముందుగా మనం శుద్ధీకరించుకొని నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించాలి. అంత మాత్రమే కాకుండా గడిచిన ఏడాది అంతా కూడా ప్రభు మనకు చేసిన మేలులను మనం తలంచుకొని ఆ ప్రకారం మనం ముందు కొనసాగాలి. ఈ ఏడాది మాత్రమే కాదు, మన ఇక్కడున్న మందిరంలో ఉన్న అనేకులు 20 సంవత్సరాలు గలవారు ఉన్నారు, 30 సంవత్సరాలు గలవారు ఉన్నారు, 50-60 సంవత్సరాలు గలవారు కూడా ఉన్నారు. కానీ మనం జన్మించినది మొదలుకొని ఇంతవరకు ప్రభు మనను మేలులతోనూ ఆరోగ్యముతోనూ ఆయుష్నిచ్చి బలమునిచ్చి ఇంతవరకు మనల్ని నడిపించిన దేవుణ్ణి మనం ఈ సంవత్సరం మాత్రమే మనల్ని పోషించాడని నడిపించాడని అనేక రీతిలుగా కాచి కాపాడారనేది మాత్రమే కాకుండా మనం జన్మించినది మొదలుకొని ప్రభువు మనల్ని ఏ విధంగా కాపాడుతూ వచ్చాడు, పోషిస్తూ వచ్చాడనేది మనము ఒకసారి నెమరు వేసుకోవాలి. అందుకే ఈ నూతన సంవత్సరం అయినంత మాత్రాన నూతనముగా మనకేది జరగబోయేది లేదు. అప్పుడప్పుడు సేవకులు అంటూ ఉంటారు, నిన్నటి దినము ఏ విధంగా ఉందో ఈ దినము కూడా అదేలాగా ఉంటుంది, వేరేలాగా ఉంటుంది, రేపటి దినము కూడా వేరేలా ఉంటుంది. అంతేకాని ఈ 3 దినముల్లో ఏది కూడా నూతనమైనది ఏది కూడా లేదు. అదే సూర్యుడు, అదే చంద్రుడు, అదే మనుషుడు, అదే పాపము, అందులో ఏ మార్పు కూడా లేదు. కానీ సంవత్సరాలు మారుతూ ఉంటాయి. కానీ సంవత్సరాలతో పాటు మనుషులో ఉన్న ఆ మనసు కూడా మారాలనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ మాటలు ఎంతవరకు మనము హృదయపూర్వకంగా తీసుకొని ఆ ప్రకారం జీవిస్తామంటే అది మనకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఏ విధంగా అంటే సంవత్సరాలు మారుతూ ఉంటాయి, కానీ సంవత్సరంతో పాటు మనము తీర్మానం చేసుకొని ఆ తీర్మానంతో నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తుంటాం. కానీ ఆ తీర్మానము దేవుని రాకడ వరకు మనలో ఉంటుందా అనేది ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు నూతనమైనది ఏది కూడా ఈ భూమి మీద లేదని వాక్యం చెల్లిస్తుంది. కాబట్టి నూతనమైనది ఎప్పుడు మనలో వస్తుందంటే ఎప్పుడు మనము తీర్మానం తీసుకొని మనలో ఉన్న పాపమును విడిచిపెట్టి నూతనమైన వ్యక్తులుగా నూతనమైన వారుగా మనము మారుతామో అప్పుడే నూతన సంవత్సరం మనకి. చాలామందికి నూతన సంవత్సరం ఏ విధంగా ఉంటుందంటే రోడ్లో త్రాగుచు తిరుగుచు వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. కానీ మనమైతే దేవుని కృప ద్వారా ఈ దినము మందిరం అంతా కూడా కలిసి దేవుని నామాన్ని మహింపరిచేవారుగా ఉన్నాం. నూతనమైనది మనము ఈ దినము నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ముందుగానే తీర్మానం చేసుకుని మనం ముందుకు కొనసాగాలి. అందుకే ప్రసంగిలో రాయబడి ఉంది, మునుపు ఉండినది ఏదైతే ఉందో అది ఇప్పుడు ఉంది, ఈరోజు ఏదైతే ఉందో అది రేపు ఉంటుంది. కానీ ఏ మార్పు ఇక్కడ ఉండదు. ప్రారంభం మొదలుకొని మనల్ని దేవుడు ఏ విధంగా నడిపించాడనేది జ్ఞాపకం చేసుకొని ఆయన్ని స్తుతించాలి, ఆయన గణపరచాలి. అది ఏ విధంగా అని అంటే, ఒక నూతన సంవత్సరం ఉందంటే ఆ నూతన సంవత్సరంలో మనము నూతన తీర్మానాలు చేసుకుంటాం. కానీ ఆ తీర్మానము సంవత్సరం అంతా కూడా మనలో ఉంటుందంటే ఉండదు. మధ్యలో మనము తొలగిపోతుంటాము. కొన్ని కష్టాలు మనలో ఉంటాయి, కొన్ని ఆవేదనలు, కొన్ని నిందల ద్వారా మనం తొలగిపోయేవారుగా ఉంటాం. కానీ ఆ తీర్మానము దేవుని రాకడ వరకు మనలో ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుణ్ణి మనము చూడగలం, ఆయన రాజ్యం మనం చేరగలం. అందుకే నూతనమైనది ఏదైనా ఉంటుందని మనం ఆశించడం ఏమీ లేదు. మనలో నూతన మనసు కలిగి ఉండాలి. నూతన మనసు మనలో కలిగి ఉన్నట్లయితే అదే నూతనమైనది. నూతన సంవత్సరం ఈ 2024 అయిపోయింది, గతించింది, ఈ 2025 వచ్చిందంటే నూతన సంవత్సరం వచ్చినది కాదు. ఆ 2025లో నూతన మనసు మనము కలిగి పాత స్వభావమును విడిచిపెట్టినట్లయితే, పాత అలవాట్లు మనం విడిచిపెట్టినట్లయితే, పాత క్రియలు ఏదైతే ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టినట్లయితే అప్పుడు నూతన సంవత్సరం.
హల్లెలూయా. అందుకే ఇర్మియా గ్రంథంలో 13వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకుని ఎడల కీడు చేయుట అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లబడును. ఇప్పుడు కూషు దేశస్థుడు అంటే వారి చర్మము నల్లగా ఉంటుంది. వారి చర్మం మార్చుకోగలుగుతారా అంటే మార్చుకోలేరు. చిరుతపులి పుట్టుకతోనే అది మచ్చలతో పుట్టుంటుంది. తన మచ్చలను అది మార్చుకోగలదా అంటే అసలు మార్చుకోలేదు. అదేవిధంగా కింద మాట మనం చదివినట్లయితే, ఒకవేళ కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకున్నట్లయితే, చిరుతపులి తన మచ్చలను మార్చుకున్నట్లయితే, కీడు చేయుట అలవాటైన మీరును మేలు చేయడం వల్లదు అని వాక్యం సెలవిస్తుంది. అంటే మానవుడు అంత కఠిన హృదయస్థుడిగా ఉన్నాడని ఇక్కడ మనకు తేటగా వ్రాయబడి ఉంది. ఒక మనిషి హృదయం మారటం అనేది అంత తేలికమైనది కాదు. ఒక మనిషి హృదయం మారటం అనేది అంత అసాధ్యమైనది కాదు. కానీ వాక్యం సెలవిస్తుంది, ఆయన ఇది వాక్యంలో ఏముందంటే, ఆయన శక్తి ద్వారానో ఆయన బలము ద్వారానో కాదు, కానీ ఆయన ఆత్మ ద్వారా కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. ప్రారంభ దినాల్లో ఏమీ లేనివారుగా ఉన్న మా కుటుంబంలో కూడా దేవుణ్ణి ఎప్పుడైతే మేము తెలుసుకున్నామో, దేవుణ్ణి ఎప్పుడైతే మేము ఎరిగి ఆయనలో మేము జీవిస్తున్నామో, ఆ దినము మొదలుకొని దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవుడు మమ్మల్ని దీవించడం ప్రారంభించాడు. అది ఏ విధంగానంటే, నూతన సంవత్సరం దానికి ఒక్కనొక రోజు మా నాన్నగారు బాగా త్రాగేవారనమాట. అది ఆ త్రాగుడు ఉన్నంత వరకు కుటుంబంలో సమాధానం ఉండేది కాదు, నెమ్మది ఉండేది కాదు. ఎన్నో క్రిస్మస్లు గడిచిపోయాయి, ఎన్నో న్యూ ఇయర్లు గడిచిపోయాయి. అయినప్పటికీ సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ మా కుటుంబంలో సమాధానం మాత్రం లేదు. సంవత్సరాలు అయితే గడిచిపోతున్నాయి, కానీ మా కుటుంబంలో నెమ్మది మాత్రం లేదు. సంవత్సరాలు అయితే గడిచిపోతున్నాయి, కానీ సంతోషం మాత్రం లేదు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ మా కుటుంబంలో ఏ మార్పు కూడా లేదు. ఎందుకంటే దేవుని తెలుసుకోకుండా ఉన్నాము, దేవుని స్తుతించకుండా ఉన్నాము, మందిరంలో మేము కనపడని వారిగా ఉన్నాము. ఆ రీతిగా ఉన్న ఆ కుటుంబ పరిస్థితిని ఎప్పుడైతే మేము దేవుని తెలుసుకొని, మా నాన్నగారు త్రాగుడు నుండి విడుదల పొంది బాప్తిస్మం పొందుకొని, ఆ రీతిగా కుటుంబం అందు కూడా రక్షణ పొంది, ఇప్పుడు ఈరోజు కుటుంబం అందు కూడా ఈ హొరైజన్ మందిరంలో దేవుని ఆరాధించడానికి మేము ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నామంటే, నిజంగా మేము ఆ రోజు తీసుకున్న తీర్మానము ఈరోజు కుటుంబం అంతా కూడా కలిసి ఈ మందిరంలో ఒక సాక్షిగా నిలబడి ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి మేము ఆ రోజు తీసుకున్న తీర్మానము, సమాధానము లేదు, నెమ్మది లేదు, సరైన ఆహారం మాకు ఉండేది కాదు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా చాలా ప్రశ్నలు మాలో ఉండి, మా నాన్నగారు మారడా అని మేము అనుకున్నాము. ఆయన చిన్నప్పటి నుంచే భయంకరముగా త్రాగుతూ ఆయన ఇక మారడు, ఇది అసాధ్యమైన పని అని మేము అనుకున్నాం. మేము మాత్రమే కాదు, మా బంధువులు అనుకున్నారు, మీ నాన్నగారు ఈ విధంగా ఉన్నారు, మీరు కూడా ఈ విధంగానే ఉంటారు, మీరు కూడా ఏదో ఒక రోజు త్రాగుడు బోతలుగా మారబోతున్నారని చెప్పారు. కానీ ఈరోజు నేను దేవుని స్థుతిస్తున్నాము. మేము ఆ యొక్క వారు చెప్పిన మాటలు ఇక్కడ ఏది కూడా నెరవేరలేదు, కానీ మా దేవుడు మన పక్షంలో ఉన్నాడు, మన కుటుంబ పక్షంలో ఉన్నాడు కనుక దేవుని ఈరోజు మేము హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాము. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రారంభము మాలో ఒక తీర్మానం లేదు, కానీ మారు మనసు పొంది దేవుని యందు నమ్మకంగా మేము జీవించాలనే ఆ ఆశను, ఆ నమ్మకము, ఆ విశ్వాసం ఏమైందంటే, ఈరోజు ఈ మందిరంలో కుటుంబం అందరం కూడా కలిసి ఆయన ఆరాధించడానికి, స్తుతించడానికి ఆ యొక్క సమయాన్ని మాకు కలుగు చేశాడు. నేనేమంటానంటే, సంవత్సరం అంతా మాత్రం కాదు, మనం జన్మించినది మొదలుకొని ప్రభు మనలను అనేక విధములుగా కాపాడాడు, అనేక విధములుగా పోషించాడు. కొన్ని సమయాల్లో మనకు తినటానికి తిండి ఉండకపోవచ్చు, మనం ఎప్పుడు మరణించిపో ఉండాల్సింది, కానీ ఆయన కాంచెను, ఆయన కాపుదల, భద్రతను మనకిచ్చి ఆయన కాపాడుతూ వచ్చాడు. మనం బస్సులో ప్రయాణిస్తున్నాము, ట్రైన్లో ప్రయాణిస్తున్నాము, కారులో ప్రయాణిస్తున్నాము, బైక్లో ప్రయాణిస్తున్నాము. ఇదంతా కూడా దేవుని కృప ద్వారా మనము కాపాడబడుతున్నాం అనేది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. మనం అనుకోవచ్చు, నేను డ్రైవింగ్ బాగా స్కిల్స్ ఉన్నవాడిని కదా, లేదంటే నేను 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నాకు అనుభవం ఉన్నది కదా, అందుకే నేను మంచిగా డ్రైవ్ చేయగలుగుతున్నాను, నేను ప్రతిదినము బిర్యానీ తింటున్నాను, లేకుంటే ఇంకేదైనా మంచి ఆహారము నేను తీసుకుంటున్నాను కనుక నేను ఆరోగ్యవంతుడిగా ఉంటున్నాను అని మనం అనుకుంటున్నాం. కానీ అయితే ఖచ్చితంగా నేను కానే కాదు. ఒక వారం క్రితం మా తమ్ముడిని హాస్పిటల్కి మేము తీసుకెళ్ళటం జరిగింది.
4 సంవత్సరాలు ఉన్న ఒక చిన్న అబ్బాయికి యూరిన్ పాస్ చేయటం కుదరలేదు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంతగానో ఏడ్చుకుంటూ ఆ హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ తీసుకురావడం జరిగింది. అప్పుడు మేము చూసి ఆ డాక్టర్ దగ్గర వాళ్ళు చెప్తున్నప్పుడు కన్నీటితో చెప్తున్నప్పుడు మా అబ్బాయికి యూరిన్ పాస్ చేసే దగ్గర యూరిన్ పాస్ చేయలేని ఒక పరిస్థితి, యూరిన్ పాస్ చేస్తే ఆ అబ్బాయికి చాలా పెయిన్ వచ్చేస్తుందంట. అటువంటి పరిస్థితిలో 4 సంవత్సరాలు మేము అనుకున్నాము, మా నాన్న మా అమ్మ అందరూ పక్కనే ఉన్నారు. ఆ సమయంలో 4 సంవత్సరాల అబ్బాయికి ఆ సమస్య ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు దేవుడు మనల్ని కాచి కాపాడుతూ వచ్చాడు. ఇన్ని సంవత్సరాలు మనల్ని ఎటువంటి కొదువ లేకుండా నడిపిస్తూ వచ్చాడు. ఇన్ని సంవత్సరాలు మన శరీరంలో ఎటువంటి అనారోగ్యం లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మనల్ని కాపుదలగా, ఆరోగ్యంగా, ఆయుష్ని పొడిగించి నడిపించాడే అనేది ఎంతగానో మేము ఆ దినం ఆ సమయంలోనే దేవుని స్తుతించాం. మా అమ్మ, మా నాన్న, నేను ఆ సమయంలో ఇది ఎలా ఆ 4 సంవత్సరాలకు ఆ పిల్లాడికి ఆ విధంగా దేవుడు ఇంతవరకు మనల్ని కాచి కాపాడాడు. ఎన్నో విధాలుగా భద్రపరిచారు. ఈ సంవత్సరం అంతా మాత్రమే కాదు, ఈ సంవత్సరంలో మనం నూతన సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత అనేకులకు మనం సాక్ష్యం చెప్పాల్సిన ఒక విషయం ఏంటో తెలుసా? ఎవరైనా మనల్ని అడిగినట్లయితే మీరు ఏ విధంగా ఇంత క్షేమంగా ఉండగలిగారు, మీరు ఏ విధంగా ఇంత ఆరోగ్యంగా ఉండగలిగారు, మీరు ఏ విధంగా ఈ ఉద్యోగాన్ని మీరు పొందుకున్నారు, ఇది ఎలా సాధ్యమైనది, మీరు గత సంవత్సరం చూసినప్పుడు చాలా అప్పుల పాలైనారు కదా, మరి ఈ సంవత్సరం ఇది ఎలా మీరు ముగించగలిగారు, జరిగించగలిగారు అనే ప్రశ్న మనలో ఎవరైనా మీ బంధువులు కానీ, మీతో ఉన్నవారు కానీ, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించినట్లయితే మనం చెప్పాల్సింది ఏంటంటే తెలుసా? నేను నమ్మిన నా దేవుడు ఆయన సర్వశక్తివంతుడు, ఆయన బలవంతుడు, ఆయన శక్తివంతుడు గనక నేను ఆయన ప్రార్థిస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, విశ్వాసము కలిగి ఉన్నాను కాబట్టి ఆయన నా జీవితంలో సమస్తము చేయడానికి ఆయన సమర్థుడని వాళ్ళతో చెప్పగలగాలి. అంతటా ధైర్యం మనకు ఉందంటే దేవుడు నిశ్చయముగానే రాబో సంవత్సరంలో మానవ జ్ఞానానికి అందని విచిత్రమైన కార్యాలు నిశ్చయముగా మన జీవితాల్లో చేస్తాడు. హల్లెలూయా. అటువంటి కృపను, అటువంటి కాపుదల, భద్రత మనందరికి కలుగునట్లు ఈ నూతన సంవత్సరం మనం తీర్మానం చేసుకొని మనము పాత క్రియలన్నీ విడిచిపెట్టి నూతన వ్యక్తులుగా మనం ప్రవేశిద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.